ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా స్పష్టంగా కనిపించనుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 ముగియనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడం వల్ల దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ గ్రహణం 2025వ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణంగా నిలుస్తుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు అంటే ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి నూతన కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలు, ఇళ్లను శుభ్రం చేసి పూజలు జరుపుతారు. ముఖ్యంగా నూతన కాలంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోకపోవడం సంప్రదాయం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండ్ల రసం తీసుకోవచ్చు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై గరికెపోసలు లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో శుభకార్యాలు, దేవాలయాల దర్శనాలు, పూజలు నిషేధించబడతాయి. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో భగవంతుడిని స్మరించడం, మంత్రజపం, ధ్యానం చేయడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసి పేదలకు బట్టలు, ఆహారం, ధాన్యం, శక్తి మేరకు డబ్బు దానం చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. సమీప దేవాలయంలో దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు. పితృపక్షం సమయంలో ఈ గ్రహణం జరగడం వల్ల దానం చేయడం అనేక రెట్లు శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లని వస్తువులు దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయని హిందూ సంప్రదాయంలో నమ్ముతారు. ఈ చంద్రగ్రహణం ఖగోళ దృశ్యంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది.